చనిపోయాడు. కానీ నేను భయపడలేదు. ఎందుకు భయపడలేదు అంటే నేను చేసింది మంచి పని, ప్రజలకు శాంతి భద్రతలు కాపాడాలి కాబట్టి నాకు ఏమైనా పర్వాలేదని ఆలోచించాను తప్ప నాకు ఏదో అవుతుందంటే నేను ఆ పని చేసేవాడిని కాదు. అది ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం ఇది చేశారు. దాన్ని నేను ఇప్పుడు చెప్పడం కాదు, కానీ ఆ రోజుట్లోనే ఎవరెవరి హస్తాలు ఉన్నాయో అక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఉన్నాయి, కొన్ని పేర్లు కూడా ఉన్నాయి, అవి నేను మాట్లాడను. రెండోది, రాయలసీమ ముఠా కక్షలు, సినిమాలు తీసేవాళ్ళు, ఆ అరాచకాన్ని చూపించి సినిమాలు కూడా బ్రహ్మాండంగా ఆడించేవాళ్ళు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, నాగరిక ప్రపంచంలో మనుషులు చంపుకోవడం ఏంటి, చెట్లు నరకడం ఏంటి, ఆస్తులను విధ్వంసం చేయడం ఏంటి ఆలోచించి కఠినమైన నిర్ణయం తీసుకుని రాయలసీమలో ముఠా కక్షలో ఉండడానికి వీలు లేదు, ఫ్యాక్షన్లు రూపొందించిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం. ఆ రోజు మా వాళ్ళని కూడా అరెస్ట్ చేశా. ఇద్దరు లీడర్లు నా మాట వినకపోతే, మీరు నా మాట వినకపోతే నేను మిమ్మల్ని కూడా వదిలిపెట్టని వాళ్ళని కూడా అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చాను. హైదరాబాద్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి 6 నెలలు కర్ఫ్యూ. ఆంధ్ర నుంచి హైదరాబాద్ పోవాలంటే, కర్నూలు నుంచి రావాలంటే బెంగళూరు నుంచి పాత బస్తీకి రావాలా, విజయవాడ నుంచి పోవాలంటే పాత బస్తీ ద్వారానే పోవాలి, ఎల్బీ నగర్ ద్వారానే పోవాలి. 6 నెలలు రాకపోకలు ఉండేటి కాదు ఓసారి. దాని మీద కంట్రోల్ చేశాం. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేసాం కాబట్టి ఓల్డ్ సిటీ కూడా అందులో భాగం అయిపోయే పరిస్థితికి వచ్చింది. దానివల్ల అభివృద్ధి జరిగింది. కానీ మన రాష్ట్రానికి వస్తే దౌర్భాగ్యం, ఒకప్పుడు రౌడీలంటే భయపడిపోయేవాళ్ళు. నేను ఒక మాట చెప్పాను, ఒకప్పుడు 1495-2004లో ఎవడైనా రౌడీ అనేవాడు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదని రౌడీజాన్ని పూర్తిగా రూపుమాపాం. ఎందుకంటే మా ఆడబిడ్డలకు రక్షణ కావాలి. 1924 గంజాయి బ్యాచ్, బ్లేడు బ్యాచ్లు, గంజాయి తాగడం, ఎక్కడికక్కడ ఈ యొక్క సారా కల్తీ మందు తాగడం, ఎక్కడికక్కడ డబ్బులు సంపాదించడం, రౌడీ చేయడం, అంత అరాచకాలు జరిగాయి. నేను 2024 నుంచి మీరు చూస్తున్నారు, మొహమాటం లేకుండా అణిచేశాను. ఏజెన్సీ ఏరియాలో వాణిజ్య పంట కింద గంజాయి పండించేవాళ్ళు, నేను అక్కడికి సెటిలైట్ సర్వే చేయించి డ్రోన్లు పంపించి ఎక్కడ గంజాయి ఉందో పోలీసులు పంపించి పూర్తిగా గంజాయి అంతా నిర్మూలించి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించి గిరిజనులు ఆదుకున్నాం. ఇంకో పక్క చాలా మంది గంజాయికి అలవాటు పడ్డారు, ఇప్పుడు కూడా మారడం లేదు. వాళ్ళ పైన ఒక పక్క పోరాడుతున్నా. మొన్నే మీ దేవరాపల్లి టొబాకో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఆ టొబాకో అక్కడ జరిగితే తప్పు లేదు. నేను కేంద్రంతో మాట్లాడుతున్నాను. కొంతమంది రైతులు అదనంగా కూడా ఉత్పత్తి చేశారు, 10 రూపాయలు వస్తుందని. ఇప్పుడు రేట్లు తగ్గిపోయినాయి. దానికి 50,000 రూపాయలు కేంద్రాన్ని ఒప్పించి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అందరికీ ఇప్పిస్తున్నాం. నేను దగ్గర 100 కోట్ల రూపాయలు, కేజీకి 10 రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తున్నాం. ఇది ఇస్తా ఉంటే ఇక్కడికి వచ్చి వాళ్ళకు ధరలు ఇప్పిస్తాననే పేరుతో మొత్తం వాళ్ళు తెచ్చిన పంట అంతా దొక్కేశారు, పొగాకంతా దొక్కేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ రౌడీజం ఎట్లుంటుందంటే అక్కడ తాగిచ్చడం, మీరు చూసుంటారు, చొక్కాలు ఇప్పేసి రోడ్డు మీద ఎగురుతున్నారు, స్థైర్య విహారం చేస్తున్నారు, రోడ్లు బ్లాక్ చేస్తున్నారు. తాగిన వాడు మైకోలో తెలియకుండా మోటార్ బైక్ను ఒక చేత్తో తిప్పుతున్నాడు. అంటే సర్కస్ చేస్తున్నారు రోడ్ల మీద.
ఏ విధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి మీరే చెప్పండి. అంటే ఎవరైనా తప్పు చేసే చర్యలు తీసుకోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా వాడు తప్పు చేస్తేనే నేను అరెస్ట్ చేశాను. గుంటూరులో తెలుగుదేశం కార్యకర్త ఒక ఆడబిడ్డను అవమానించాడని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి లోపల పెట్టిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా వెస్ట్ గోదావరిలో ఉండే మిమ్మల్ని అందరినీ, మా పోలీస్ ఆఫీసర్ శ్రీకాకుళంలో బందోబస్తుకి వెళ్ళింది. బందోబస్తుకి వెళ్తే ఎందుకు వెళ్ళారు ఈయన అడిగితే గొడ్డలి పార్టీ అధినేత వెళ్ళాడు. 6 గంటలు. నెక్స్ట్ డే ప్రధానమంత్రి వస్తున్నాడు. ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉంది. అలాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం రోడ్డు మీద వెళుతూ విన్యాసాలు చేస్తూ 7 గంటలు ఎక్కడికక్కడ రఫా అంటూ ఎన్ని అరాచకాలు చేయాలో చేసే పరిస్థితికి వచ్చారు. కడాన అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటే ఆ అమ్మాయిని అందరూ ఇచ్చేసి వాడి మీద చేతులేసి అసభ్యంగా ప్రవర్తించారు. తొక్కి అసభ్యంగా ప్రవర్తించారు. ప్రజలను కాపాడవలసిన పోలీస్ ఆఫీసర్ పైనే ఇలాంటి అసభ్య ప్రవర్తన ఉంటే మా ఆడబిడ్డలకు ఎవరు రక్షణ ఇవ్వాలనో మీరే ఒక్కసారి ఆలోచించిన తమ్ముళ్ళని అడుగుతున్నా. చేయడం, రోడ్డు మీదకి రావడం, విన్యాసాలు చేయడం, రెచ్చగొట్టడం, మళ్ళీ మాట్లాడితే ఈ ప్రభుత్వం కావాలని చేస్తుంది, పోలీసులు కావాలని చేస్తున్నారని మా మీద నెపమేయడం. డిఎస్సీ ఉంది, మీరు చూశారు. నేను అడుగుతున్నా, నేను మొదటి సంతకం పెట్టాను. నేను పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆలోచించి ఎన్నికల ముందు చెప్పాం